బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. బీహార్లోని బంకీపూర్, గుజరాత్లోని మంజర్పూర్, మధ్యప్రదేశ్లోని దాటియా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అయితే బంకీపూర్ స్థానంలో బీజేపీకి షాక్ ఇచ్చారు జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో బంకీపూర్ స్థానంతో విజయాల ఖాతా తెరవనున్నారు. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్, ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారిని వెనక్కి నెట్టి ప్రస్తుతం 9,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు పీకే. ఇక మంజల్పూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సత్రేంద్ర భాయ్ పటేల్ ఆధిక్యంలో ఉన్నారు. ఇటు దాటియాలో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, బీజేపీ పాలిత రాష్ట్రాలైన బీహార్, గుజరాత్ అలాగే మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది కదా, అప్డేట్స్ ఏంటి పూర్తిగా దీనికి సంబంధించి? జన్సురాజ్ పార్టీ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాల్లో బరిలోకి దిగి 238 స్థానాల్లో పొడిచి ఒక్క సీటు కూడా, కనీసం డిపాజిట్ కూడా 236 అసెంబ్లీ స్థానాల్లో దక్కించుకునేటువంటి పరిస్థితి ఉండడమే ఈ రోజు బీహార్ ఉప ఎన్నికల్లో మాత్రం బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రశాంత్ కిషోర్, ఈ జన్సురాజ్ పార్టీకి సంబంధించిన అధినేత, తొలి ఎన్నికల్లో ఆధిక్యం దిశగా ఆయన ముందుకెళ్తున్నారు. తాజా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 29,752 ఓట్లు ఆయనకు ప్రస్తుతం లభించినాయి. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సింహపై 8,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రశాంత్ కిషోర్ దాదాపుగా 30,000 ఓట్ల మార్కును దాటినటువంటి పరిస్థితి. ఇంకా మొత్తం 31 రౌండ్లు ఈ కౌంటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి. దీని కారణంగా రిజల్ట్స్ మరి కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశాలున్నాయి. మొత్తంగా బీజేపీకి 1995 నుంచి బలమైన కంచుకోటగా ఉన్నటువంటి బంకీపూర్ లో ప్రశాంత్ కిషోర్, ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు అక్కడ రాజీనామా చేయడం, అతను రాజ్యసభకు రావడం కారణంగా ఈ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజకీయంగా అత్యంత ప్రధానమైనటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలుపు అనేది దేశవ్యాప్తంగా చర్చకైంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే మాత్రం జన్సురాజ్ పార్టీకి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సీటు దక్కనుందని చెప్పుకోవచ్చు. ఇటు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఉప ఎన్నిక కొనసాగుతుంది. దాతియా జిల్లాలో దతియా నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇటు ఘనశ్యామ్ సింగ్ ఆధిక్యాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. 7 రౌండ్లు ఇప్పటి వరకు పూర్తి సమయానికి 31,430 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఇటు బీజేపీ అభ్యర్థి అయినటువంటి అశుతోష్ తివారీకి 28,000 చిల్లర ఓట్లు ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం థర్డ్ ప్లేస్ లో 3,000 ఓట్లకే పరిమితమైన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం 3,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఘనశ్యామ్ కి సంబంధించి దతియావాడలో కనపడుతుంది. ఇటు గుజరాత్ లో కూడా ఎన్నికలు ఇంకా కొనసాగుతున్నాయి. ఉపసభలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్ భాయ్ పటేల్ భారీ ఆధిక్యంలో ఇక్కడ కొనసాగుతున్నారు. దాదాపుగా కాంగ్రెస్ అభ్యర్థిపై 15,000 ఓట్ల ఆధిక్యంలో ఈయన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీజేపీ విజయం దాదాపుగా ఖాయమని చెప్పొచ్చు. బంకీపూర్ లో మాత్రం ఎమ్మెల్యే మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు దతియాల బంకీపూర్ లో మాత్రం ఎమ్మెల్యేకి సంబంధించి ఆయన రాజ్యసభకు రావడం కారణంగా ఎలక్షన్స్ తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇటు దతియాలో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతి కేసులో 3 ఏళ్ల జైలు శిక్ష పడడం కారణంగా ఇక్కడ ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. గుజరాత్ లోని మంజల్పూర్ లో మాత్రం మాజీ ఎమ్మెల్యే యోగేష్ పటేల్ మరణించడం కారణంగా ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. సునీత. రైట్ సురేష్, థ్యాంక్ యూ.